వేదికను అలంకరించిన ప్రవీణ్ పాస్టర్ గారికి అలాగే రాజు పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రత్యేకమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకే దేవాది దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మన వాక్యంలోకి వెళ్దాం. ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 44:21 వచనాన్ని మనం చదువుకొని ప్రేర్ చేసుకుందాం. 44:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోచాలను. ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కంటే ముందు నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే 119 దావీదు కీర్తన 119లో ఒక మాట రాయబడి ఉన్నది. చూద్దాం. ఏంటి అంటే దావీదు అంటాడు కదా, నేను శ్రమ నుండి ఉండుట నాకు మేనాయను అనే మాట. ఎందుకంటే మరి సందీప్, కవిత, జాషువా గారు కానీ వారికి వచ్చిన శ్రమను బట్టి, శోధనని బట్టి, అవమానాలని, నిందల్ని, ఆవేదనలన్నిటి బట్టి ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు, ఎంతగానో మరి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిదీ కూడా మనమే మనము గ్రహించే వారిగా ఉండాలి. 119:71 చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏంటండి, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు కదా. శ్రమ రాకపోతే మనకి ఆ మేలు అనేది లేదు. శ్రమ లేకపోతే మనకి ఇంకెప్పుడు సంతోషమే కావాలి, ఆనందమే కావాలంటే ముందు మన శ్రమలో గుండా నడవాల, శ్రమల గుండా ప్రయాణం చేయాల, శ్రమల గుండా మన ఆత్మీయ జీవితాన్ని మనము ఏం చేయాలండి, బలపరచుకోవాలా. శ్రమల గుండా ఒక నిరీక్షణ కలిగి ఆధారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు గురిచూచుచు మనము జీవించే వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కట్టడలను నేర్చుకొని, ఆయన వాక్యాన్ని నేర్చుకొని, ఒక ఉపదేశాన్ని మనము నేర్చుకొని అంగీకరించి ఆయన మార్గంలో నడవాలి అంటే మనం శ్రమ నుండి ఉండటం మనకు అది మేలుగా చెప్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ రాకముందట ఎలా ఉన్నాడంటే 5వ వచనంలో రాయబడి ఉంటది. 67లో చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను ఒక వాక్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. శ్రమ రాకపోతే ఏం చేస్తామంట? ప్రభువు యొక్క త్రోవను విడిచిపెట్టిన వారిగా ఉంటాం. అంటే ఇప్పుడు చెప్పారు కదా బ్రదరు, ఏమని, దైవపుత్రులారా అని చెప్పారు. అంటే దైవపుత్రులు కాని వారు కూడా ఉన్నారు అని మాట్లాడారు. అందరము దేవుని బిడ్డలమే, అందరము విశ్వాసులమే, మందిరానికి వస్తాం. కానీ అప్పుడు మన విశ్వాసాన్ని బట్టి అక్కడ దేవుడు మన ఏం చేస్తాడని పరీక్షించే దేవుడు అయి ఉన్నాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పక్షాన నిలబడి కార్యము చేసే దేవుడు అయి ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు తనకు వచ్చిన శ్రమలు, తనకు వచ్చిన యొక్క బాధలు, తనకి శ్రమలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడో బయట నుంచి, దూరం నుంచి వచ్చాయండి. తన యొక్క సొంత కుమారుడి నుండి శ్రమలు అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. తన సొంత మామైన సౌలు కదా, ఆయన ద్వారా శ్రమలు అనుభవించినట్లుగా చూస్తున్నాం. బయట వారి నుంచి మనకి శ్రమలు ఎక్కువ రావండి. మన కుటుంబంలో నుంచే మనకి శ్రమలు, మన బంధువుల్లో నుంచే మనకి శ్రమలు, మన దగ్గరగా అనుకొని వారిని హత్తుకొని ఎప్పుడైతే ఉంటామో వారి నుంచే మనకి శ్రమలు వస్తాయని మనం గ్రహించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరినైతే హత్తుకొని ఉంటామో, దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరి మనుషుల మార్గంలో మనము జీవిస్తామో, దేవుని మాటలను పక్కన పెట్టి మనము మన బంధువుల, స్నేహితుల మాటల్ని నమ్మి ఉంటామో ఈ శ్రమలు మనకి తప్పకుండా వస్తాయండి. వస్తాయా రావా?
వస్తాయి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో రాయబడి ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, శ్రమ రాకముందు నేను త్రోవ తప్పి తిరిగి ఉన్నాను, శ్రమ రావడం నాకు మేలై ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రమ వెనక మేలు దాచిపెట్టిన దేవుడు. ఆ రోజు మీకు ఆ శ్రమ రాకపోతే ఈ రోజు ఇలా మీరు నిలబడేవారు కాదు. ఆనాడు ఆ శ్రమ రాకపోతే మీరు ప్రార్థించే వాళ్ళు కాదు. ఆనాడు ఆ శ్రమ రాకపోతే మీరు ప్రార్థన చేసేవారండి? ప్రభు సన్నిధానంలో గోసాడేవారా? ప్రభుని అంతగా హత్తుకొని ఉండేవారా మీరు? కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రమ రావడము మనకి ప్రతి ఒక్కరికి మేలు. క్రైస్తవ యొక్క జీవితంలో ప్రభు అంటాడు, శ్రమ లేని వాడు నా వాడు అనే కాదు. శ్రమ లేని వారు ఆయన శిశువులు కాదు, ఆయన బిడ్డలు కాదు కదా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు కదా. ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆయన బిడ్డలుగా మనము కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలా. శ్రమలతో పోరాడి మనము కూడా గెలిచే వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా నువ్వు గతించిపోయిన దాన్ని తెలుసుకొని బాధపడేదానికంటే, వేదన చెందేదానికంటే కదా, ప్రభువు ఇలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచాడని సంతోషముతో ముందుకు కొనసాగే వారిగా ప్రభు పరిచర్యలో మనము ఇంకా ఆసక్తి కలిగి, బ్రదర్ చెప్పినట్టుగా మంట కలిగి ముందుకు సాగేవారిగా ఉంటే దేవుడు ఇంకా లంచలంచలుగా ఈ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడండి. కాబట్టి మనం చదువుకున్న లేఖన భాగంలోకి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథం 44:21 చూస్తున్నట్లయితే మరొక్కసారి వచనాన్ని చదివి సహాయం చేయండి. యాకోబు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపో చాలను. మన అంశం ఏంటంటే దేవుడు మన్ని మర్చిపోచాలను అని చెప్పుతూ ఉన్నాడు. మర్చిపోతాడండి దేవుడు? మర్చిపోడు మన్ని. ఆయన మర్చిపోయి ఆయన విడిచిపెడితే మనం ఏమై ఉండేవారిమో. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని అనంటే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోచాలను అని చెప్పేసి వాక్యములో రాయబడి ఉన్నది. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు మనని త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనకొచ్చిన శ్రమలను బట్టి, మనకొచ్చిన బాధల్ని బట్టి, మనకొచ్చిన యొక్క సిచ్యువేషన్ బట్టి మనం ఏమనుకుంటామంటే, నేను ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నన్ను మర్చిపోయాడేమో, నా ప్రార్థన దేవుడికి వినబడట్లేదేమో, ఇంకెంతకాలము నేను ప్రార్థన చేయాలా, ప్రభా నన్ను కరుణించవా అని చెప్పేసి మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థించే వారిగా ఉంటాం. కానీ దేవుడు అనే మాట ఏంటంటే, నేను నిన్ను మర్చిపోచాలని వాగ్దానం ఇస్తున్న దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా దేవుడు మనని మర్చిపోనని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే, నువ్వు దేవుని నామము నిమిత్తము నిందింపబడి, హింసింపబడి, నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, మీరు యథార్థంగా ఉన్నప్పుడు, మీ మీద చెడ్డ మాటలు వచ్చినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు, నేను మిమ్మల్ని మర్చిపోను అంటున్నాడు. అవునండి, మర్చిపోయే దేవుడు కాదు. దేవుని నామము నిమిత్తము మనం ఎలాంటి నింద అనుభవించినా, ఎలాంటి శ్రమ మనం అనుభవించినా దేవుడు మనని మర్చిపోడండి. మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత మార్గములను ఎంచుకొని, మన జీవితంలో వచ్చే శ్రమలు, బాధలు ఇవన్నీ ఏంటి, మన యొక్క సొబుద్ధిని ఆధారం చేసుకొని, దేవుని ప్రమేయం లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఉండి, మనకు వచ్చిన శ్రమనైతే దేవుడు నిజంగా ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటారా? లేదు కదా. అంటే మన సబుద్ధిని మనం ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని పక్కన పెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మన విన్నపాలు ఆలకించాడు. మనకి జవాబైనా ఇవ్వనే ఇవ్వడండి. ఇస్తాడండి? ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అట్టి వారి ప్రార్థన వినడు. కానీ మరి నిజముగా ఆయనకి మొరపెట్టు వారి ప్రార్థన, మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు కదా. మరి ఆయన బిడ్డలు మొరపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉండి వారి ప్రార్థన ఆలకించే దేవుడు, వారి యొక్క మొరల్ని ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడండి. మనం ఆ మాట అనడానికి వీలు లేదు.
మనం ఆ మాట అనడానికే అసలు వీలు లేదండి. మనం మర్చిపోడు. మనం మర్చిపోవాలంటే మనము అసలు ఈ స్థితిలో ఉండే వాళ్ళము కాదు. ఆయన మనం మర్చిపోకూడదనే కదా దేవుడు నీ కోసం నా కోసం అంత త్యాగం చేశాడు కదా. ఎందుకు చేశాడు? ఆయన ప్రాణాన్ని పొలముగా పెట్టాడు, రక్తాన్ని ధారపోసాడు. మనం అనుభవించవలసిన శ్రమలు, బాధ, నిందలు, అవమానాలు కదా, అపరాధాలు అన్ని ఆయన కలవరి శిలువలో మోసాడు. ఎవరి కోసం? ఆయన బిడ్డల కోసం, మనందరి కోసము. మనం విడిచిపెట్టడానికి చేశాడంటే ఆ పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విడిచిపెట్టే దేవుడు కాదు కానీ జ్ఞాపకము చేసుకునే దేవుడు అని చెప్పేసి వాక్యములో రాయబడి ఉన్నది కదండి. ఇదే యెషయా గ్రంథము 49:14-15 వచనాలలో రాయబడి ఉంటది. ఏంటంటే దేవుడు అంటాడు, అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచిపోయిచున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడని, తన తల్లాట తన చంటి బిడ్డనైనా నువ్వు మర్చిపోతేమో కానీ మన కడుపున పుట్టిన బిడ్డల్ని మనం మర్చిపోతామేమో. అంటే కొంతకాలం వారిని పెంచి ఒక ఏజ్ వచ్చాక వారిని మనం ఏం చేస్తామండి? విడిచిపెడతాం. అవునండి, విడిచిపెడతామా? విడిచిపెడతాం. కానీ దేవుడైతే మనని విడిచిపెట్టే దేవుడు కాదు. తన తల్లి అయినను తన కన్న బిడ్డని కన్నింపకుండా ఉండునేమో, విడిచిపెట్టునేమో, కానీ దేవుడైతే ఆయన నేను నిన్ను మరచిపోను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడని, నీ తల్లైనా నిన్ను మరచును కానేమో కానీ నేను నిన్ను మరవను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సమయాలలో మనం మన బిడ్డల్ని విడిచిపెడతాం కదా, విడిచిపెడతాం. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని చేతికి మనము మన బిడ్డల్ని అప్పగించే వారి మీద ఉండాల. మనం ఇక మొయ్యలేము మన బిడ్డల భారము, మనం చెప్పలేము. చెప్పినప్పుడు వాళ్ళు వినరు అన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో గోజాడి దేవుని యొక్క చేతులకి మన బిడ్డల్ని అప్పగించే వారి మీద ఉండాల కదండి. సందీప విషయంలో మేము అలాగే చేసేవారిమే. అంటే మా చిన్నబాబు చిన్నప్పటి నుండి కూడా కొంచెం విధేయత కలిగి ఉంటాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, చెప్పిన మాట వింటాడు. చిన్నప్పటి నుండి కూడా పరిచర్యలో కొంచెం ఆసక్తి దిలీప్కి. అయితే సందీప్ మాత్రం ఏం చేసేవాడంటే ఫోన్ నొక్కుంటా బైబిల్ చదవటే చదవదని ఇప్పుడు తను చెప్పిన సాక్ష్యమే కదా, అలా ఉండేవాడు. అంటే ఏంటి? కేర్లెస్. దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు కదా. కేర్లెస్ గా ఆటల్లో చిన్నపిల్లల ఆటల్లాగా ఆడుకుంటూ వెనకాల కూర్చునేవాడు. మేమైతే చాలా కఠినంగా తిట్టేది సందీప్ని, నేను కానీ పాస్టర్ గారు కానీ. పాస్టర్ గారు అయితే కొట్టేది కూడా. అలా చేసాం. ఎంత చేసినా మొండిగా అయిపోతున్నాడు కానీ లోబడే గుణం ఆ పిల్లడికి రావట్లేదు. ఇంకా మేమేం చేసామంటే కన్నీరు గార్చి ఆ కుమారుడు కోసం ప్రార్థించేవాళ్ళం, ఉపవాసం ఉండి ప్రార్థించేవాళ్ళం. ప్రభా, పెద్ద కుమారుడు అంటే మొదట సేవకి మేము సమర్పించింది ఆ కుమారుడిని, ఆ కుమారుడే సేవలో ఉండాల కాబట్టి మరి నీకు అప్పగించాం కాబట్టి నువ్వు ఆ కుమారుడిని మార్చుకో ప్రభు అని కుమారుడి కోసం మేము ప్రార్థించాం. అంటే ఇక మేము కొట్టడం తిట్టడం మానేసి ప్రభు చేతులకి అప్పగించి ప్రార్థించినప్పుడు దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాము కదా, మనకి శ్రమ వచ్చినప్పుడు తొందరగా శ్రమ నుంచి దేవుడు విడిపిస్తే బాగు అనుకుంటాం. ఈ శోధన వచ్చినప్పుడు ఈ శోధనలు అన్నిటి నుంచి త్వరగా తప్పిస్తే బాగు, ఇంకెంతకాలము కన్నీరు కాల్చాలా, ఎంతకాలము దుఃఖించాలా, వేదన చెందాలి అని మనం అనుకుంటాం కదండి. మన ఆలోచన అదే, ఎంతకాలం దేవుడు వినడా, త్వరగా సమాధానం ఇవ్వడా అని మనం అనుకుంటాం. కానీ దేవునికి ఒక సమయం ఉందండి, మన సమయము కాదు. దేవుని యొక్క సమయానికి మనం అప్పగించేయాల. తగిన సమయమందు తగిన కాలమందు దేవుడు పట్టుకొని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము తొందరపడితే పనులు జరగవు, తొందరపడిన అక్కడ కార్యము జరగదు. ఏం చేయాలంటే నిరీక్షణతో దేవుడు ఆ కార్యము చేసేదాకా ఎదురు చూడాలి, ప్రార్థించాలి, దేవునిపై భారం వేయాలి. అంతే తప్ప మధ్యలో సనుగులు గొనుగులు ఉండడానికి వీల్లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకోలా సమయము అంటాడు. ఆయన సమయంలో ఆయన చేస్తాడు ఆయన కార్యాన్ని, మన సమయంలో కాదు. ఆయన సమయంలోనే ఆయన చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన చేతులకు అప్పగించి మనం ముందుకు సాగి వారి మీద ఉందాం. అందుకే ఆయన అంటున్నాడు, నీ తల్లి నిన్ను మర్చునేవా కానీ నేనైతే నిన్ను
మరువను అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఉన్నాయండి. ఇవన్నీ దేవుని యొక్క వాగ్దానాలు మన ధైర్యపరిచేయి, బలపరిచేయి. నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు అది మనకు ఉత్సాహాన్ని కలిగించేదై ఉన్నది దేవుని యొక్క వాగ్దానము. ఆదరణ లేనప్పుడు మన ఆదరించేదై ఉన్నది దేవుని యొక్క మాటలు. కృంగిపోయి ఉన్నప్పుడు ఆ కృంగుదలలో నుంచి లేవనెత్తేయై ఉన్నాయి దేవుని యొక్క మాటలు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఎవరైతే మరి దేవుడు ఏమన్నాడంటే నిన్ను మరవచాలను అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మనుషులు ప్రేమించని వారు, మరి మనుషుల చేత వెలివేయబడి ద్వేషించబడిన వారు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి గురించి మనం చూసుకుందాం, లేయా గురించి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 29:31 వచనాన్ని మనం చూసుకుందామండి. చదవాల. ఆదికాండము ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే లేయా ద్వేషింపబడుట ఎవరు చూసారట? యెహోవా చూశాను అని రాయబడి ఉన్నది. దేవుడు చూశాడు కదా. దేవుడు ఆకాశమందుండి భూమి మీద నరులని పరిశీలన చేస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు. 139 కీర్తనలో రాయబడి ఉంటది, నువ్వు కూర్చుండుట, లేచుట, పడుకుండుట, నడుచుట, నీ తలంపులని ఇవన్నీ కూడా నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి ఏమైనా మరుగైంది ఉందా అండి? ఏమీ లేదు. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మొత్తము కూడా ఆయన లిఖితిచ్చి ఉన్నాడు. ఏది రాయబడి ఉన్నాయి మన యొక్క జీవిత దినములు, మనం ఏమై ఉన్నామన్నది అంతా రాసి ఉన్నాడు కదండి. మరి అందుకని ఇక్కడ లేయా ద్వేషింపబడుట ఎవరు చూసారట? దేవుడు చూస్తాడటండి. వీరు కూడా ద్వేషింపబడుట ఎవరు చూశారు? దేవుడు చూశాడు, మనుషులు కాదు కదా. మనుషులు ఇప్పటికిప్పుడు జాలి పడతారు, తర్వాత ఏం చేస్తారండి? మళ్ళీ ద్వేషిస్తారు. మనం ప్రేమించినప్పుడు ప్రేమిస్తారు, మరలా ద్వేషిస్తారు. మనుషుల పనే అదండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా 90% అలాగే ఉన్నారు కదండి. ఎక్కడుంది దేవుని ప్రేమ? మనుషుల్లో ఉందా అండి? దేవుని ప్రేమ ఉంటే అందరూ ఆ ప్రేమలోనే కొనసాగుతారు. ఇలాంటివన్నీ ఏమీ ఉండవండి. దేవుని ప్రేమించే వారిగా ఉంటే ఈ లోకంని వాళ్ళు ప్రేమించారు. ప్రేమిస్తారా? ప్రేమించరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక లేయా విషయం మనం ఆలోచన చేసినట్టయితే లేయా జబ్బు కలదని రాయబడి ఉన్నది. లేయా ఎవరి భార్య అండి? యాకోబు భార్య అని రాయబడి ఉన్నది. యాకోబు ఏమో రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆమె అందగత్తె, సౌందర్యవతి కదా. ఆమెని చేసుకోవాలని ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ తన తండ్రి ఏం చేశాడండి? రాహేలు తండ్రి మోసము చేసి లేయనిచ్చి వివాహం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కదా. అంటే భర్తకి ఇష్టం లేదు భార్య అంటే. భర్త చేత ద్వేషింపబడుచు ఉన్నది. భర్త ప్రేమ నోచుకోలేదు, భర్త ప్రేమ పొందుకోవట్లేదు. వివాహం అయితే అయింది కానీ తన భర్తతో ఆమెకి మంచి సంతోషము, సంబంధము లేనిదిగా ఉంటూ ఉన్నది. తన అక్క ఒక పక్క సూటిపోటి మాటలు కదా. ఎందుకంటే నాకు కావాల్సిన భర్త నువ్వు తీసుకున్నావు, చేసుకున్నావు. తన అక్క అసూయతో ఉన్నది కదా. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ అసూయ మహాభయంకరమైనదండి కదండి. అసూయ చాలా భయంకరమైనది. అలాంటి అసూయతో అక్క ఉంటూ ఉన్నది. తన భర్త ప్రేమించట్లేదు. ఆమె ఎవరికి చెప్పుకుంటది? ఆమె చెప్పుకల్లది అని రాయబడి ఉన్నది. ఆమె అన్నహీనరాలుగా ఉన్నది. అంత అందగత్తె కూడా కాదు. కానీ దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తంలో యాకోబుకి భార్యగా ఆమె కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎన్నో అనుకుంటాం. ఆమె రాహేలే ఆయన భార్య అనుకున్నాం కానీ దేవుని చిత్తములో మొదటి భార్య ఎవరండి? లేయానే కదా. ఆమె ద్వేషింపబడ్డది, ఎంతో కన్నీరు కార్చింది, దుఃఖించింది. అనేకుల చేత ఆమె ద్వేషింపబడిన రాయబడి ఉన్నది. కానీ ఆమె దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించిందండి. దేవునికి మొరపెట్టుకుంది, దేవునికి లోబడ్డది. ఆమె కన్నీరు కార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కుమారులను ఇచ్చాడని చెప్పుతుంది. నేను అందుకే దేవుని స్తుతిస్తానంటూ ఉన్నది కదండి. మరి ఆమెకు ఒక్కొక్క కుమారుడిని ఇచ్చినప్పుడు దేవుని నామాన్ని గణపరుస్తూ ఒక్కొక్క పేరు పెట్టిందండి తన బిడ్డలకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన సహోదరి జ్ఞాపకం చేసుకోకపోయినా, ఎవరు కూడా తను ప్రేమించకపోయినా దేవుడు ఆమెను ఏం చేశాడండి? ప్రేమించి జ్ఞాపకము చేసుకున్నాడు. విడిచిపెట్టాడా అండి దేవుడు?
మనుషులు విడిచిపెట్టాడు. తన తండ్రి తన బాధ్యతను ఏంటో వదిలించుకుందాం అనుకున్నాడు. పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తెకి వివాహం చేయడానికి వీలు లేదు కాబట్టి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దాం, తర్వాత తన జీవితం ఎట్లుంటుందో తనకి తెలుసా అండి? ఏమన్నా తెలియదు. ఆయన వదిలించుకున్నాడు పెద్ద కుమార్తెని కదా. తన భర్త కూడా ప్రేమించట్లేదు, తన అక్క అసహ్యంగా ఉంటూ ఉన్నది. అయినప్పటికీ దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడట. దేవుడి జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటి అనంటే, ఆమె ప్రార్థించింది, స్తుతించింది, దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసింది. ఆమె వేదన, ఆమె దుఃఖము అంతా కూడా ఆమె ఏం చేసిందంటే ఒక ప్రార్థన రూపంలో దేవుని యొక్క ఆమె గోచాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులుగా చెప్పుకుంటే ప్రయోజనము లేదండి. మనుషులకి మనము వాళ్ళ ముందు ఏడిస్తే ప్రయోజనము లేదు, లాభము లేదు. దాని వల్ల ఇంకా మన హేళన చేస్తారు. మనకున్న శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనుషులకి చెప్పితే వాళ్ళు ఏం చేస్తారండి? హేళన చేస్తారు. ఏమైనా ధైర్యపరిచే మాటలు చెప్తారా? మనని బలపరిచే మాటలు చెప్తారా? వాళ్ళు మన పక్షాలను అభయమిస్తారా? ఏమన్నా ఏమీ ఇవ్వలేరు. ఏం కాదులే అంటారు. ఆ తర్వాత ఇంకొకరికొకరికి అలా చెప్పుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఇది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఆ లేయ ఏం చేసిందండి? దేవుని యొక్క సన్నిధానంలో ఆమె ప్రార్థించింది. దేవునికే తన బాధంతా చెప్పుకున్నది. అందుకే దేవుడు ఆమెని జ్ఞాపకము చేసుకున్నాడు. విడిచిపెట్టలే దేవుడు. మనుషులు విడిచిపెట్టిన వారిని, మనుషులు ద్వేషించిన వారిని దేవుడు ద్వేషించలేదండి. జ్ఞాపకము చేసుకొని ఆమెను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనని ప్రేమించి జ్ఞాపకము చేసుకొని మన పక్షాన నిలబడి కార్యము చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి మనం అట్టి రీతిగా లేయా వలె ప్రార్థించే అనుభవము జీవితము కలిగి శ్రమల గుండా కదా బహుబలమైన ప్రార్థన భారముతో ముందుకు వెళ్లే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి ఇంకా చూసినట్లయితే ఇంకొక మాట, యోసేపు యొక్క జీవిత చరిత్రను కూడా మనం ఆలోచన చేసినట్లయితే 40వ అధ్యాయం ఆదికాండం 40:23 చదవండి. 40:23 ఒక వచనాన్ని చెప్పేసి నేను ముగిస్తా. అయితే నాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయేను. దేవునికి స్తోత్రం. ఏంటండి ఇక్కడ చూసినట్లయితే 40:23లో ఏమంటున్నాడు? మరొకసారి చదువుతాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయేను అని రాయబడి ఉన్నది. యోసేపు యొక్క జీవిత చరిత్ర తెలియని వాళ్ళు అంటూ లేరండి కదా. ప్రతి ఒక్కరికి యోసేపు యొక్క జీవిత చరిత్ర తెలుసు. చిన్ననాటి నుండి కూడా తన అన్నుల అసూయ చేత ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా తన అన్నలు తను ప్రేమించిన వాళ్ళే లేరండి, అంత అసూయ చేత. తండ్రి ఎక్కువగా ప్రేమించేవాడు, ఆయనకి మంచి అంగి గుట్టించాడు, రంగురంగుల వస్త్రాలు. చిన్నవాడు కాబట్టి ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడని వాళ్ళ అన్నలందరూ కూడా ఏం చేశారు? మరి వాళ్ళు కొంచెం ఒక ఈర్ష లాంటి అసూయ స్వభావం కలిగి తన తమ్ముడి మీద పగతో, కక్షతో, క్రోధంతో ఉన్నట్లుగా రాయబడి ఉన్నది కదా. అలా ఉండి అతన్ని కొట్టడము, తీసుకెళ్లి నీళ్ళు లేని గోతులో పడేయడము, తిరిగి ఆయన నమ్మివేయడము. అటు బయటపై ఎక్కడికి వెళ్ళారని? ఫరో దగ్గర, ఐగుప్తు దేశంలో ఆయన దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ కూడా ఆయన చెయ్యని నేరానికి అనేకమైన శ్రమలు కదండి. ఆయన నేరం చేశాడా? పొత్తిఫర్ భార్యని ఆయన లాగాడా? ఏమీ లేదు. ఆమె మోహించింది, ఆమెకి ఆలోచన ఉంది. కానీ ఈయన దేవుడికి భయపడివాడై ఉండి ఆమె చోరికి వెళ్ళలేదు. దేవుడు ఉన్నాడన్న భయం కలిగి పారిపోయాడు కదండి. కానీ తను ఏం చేసిందంటే తనలో ఆలోచన ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది? రాజుగారికి చెప్పి అతన్ని చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చెయ్యని నిందలు ఆయన మీద మోపబడ్డాయి, చెయ్యని నేరం ఆయన మీద మోపబడ్డది. మోపబడి ఎక్కడికి వెళ్ళాడండి? చెరసాల పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు చెరసాలలో తను విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలే. అక్కడ ఇదే ఫరో దగ్గర పనిచేసే ఇద్దరు ఉన్నారు, పానదాయకుడు, భక్ష్యాకారుడు కదా. వాళ్ళు కూడా ఏదో నేరం చేసినప్పుడు తీసుకొచ్చి వాళ్ళని కూడా అక్కడ వేసినట్లుగా చూస్తున్నాం. వారిద్దరు కలలు కన్నారు కదండి. కలల కంటే ఆ కలభావాన్ని ఎవరు చెప్పారు? యోసేపు గారు చెప్పారు కదా. 3 రోజులలో నీ ఉద్యోగం వల్ల నీకు తిరిగి వస్తుంది, నువ్వు రాజుగారి దగ్గరికి నిన్నా అందిస్తావు. 3 రోజులలో నిన్ను ఉరి తీస్తానని 2 కళల భావం చెప్పినట్టుగా వాళ్ళు విడుదల పొందారు. ఆ రాజుగారు బర్త్డే దినమందు కదా.
వాళ్ళు ఆయన చెప్పినట్లుగా యోసేపు చెప్పినట్లుగా అక్కడ జరిగింది కదండి. ఒకరు ఉరి తీయబడ్డారు, ఒకరు తిరిగి వారు ఉద్యోగంలో చేర్చబడ్డారు. కానీ యోసేపు చెప్పింది ఏంటి అక్కడ, మీరు బయటికి వెళ్ళినప్పుడు నా గురించి రాజుగారికి తెలియచేయండి అని చెప్పాడు. కానీ వాళ్ళు తెలియజేస్తారా రాజుగారికి? తెలియచేయలే. అంటే ఇక్కడ యోసేపు చెప్పిన మాటలు వాళ్ళు ఏం చేశారండి, మర్చిపోయారు. మర్చిపోవడం కూడా ఆయనకి మేలైందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, మనుషుల్ని ఆయన ఆశ్రయించాడు ఆ విషయంలో. మీరు బయటికి వెళ్తే నా గురించి రాజుగారికి చెప్పి మరి నేను ఏ నేరము చేయలేదని చెప్పేసి చెప్పమన్నట్లుగా చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు, మర్చిపోయారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి వచ్చిన కళను బట్టి మళ్ళీ ఏమైందండి, అక్కడ యోసేపు గారు చెరసాలలో నుంచి ఎక్కడ వెతికినా దేశం అంతా కదా, ఎక్కడ మరి సకల విద్యలు తెలిసిన వాళ్ళు, మంత్రగాళ్ళు, శకునగాళ్ళు, జ్యోతిష్కులు అసలు ఎవ్వరు కూడా కలభావము చెప్పేవారుగా లేరండి. లేనప్పుడు అప్పుడు చెబుతారు కదా, ఫలానా వ్యక్తి ఫలానా దగ్గర ఉన్నాడు, మా దగ్గర నుంచి వెళ్ళాడు, చెరసాలలో వేయబడ్డాడు రాజా, మరి ఆయన చెప్పగలడు మా విషయంలో ఇలా చెప్పారని అప్పుడు చెప్తారండి కదా. ఒకవేళ వీళ్ళే కనుక ముందుగా వెళ్ళి రాజుకు గుర్తు చేస్తున్నంత ఘనత రాకపోయేదేమో యోసేపుకి. అవునండి, వస్తుందా? రాదు. అక్కడ 2 సంవత్సరాలు జైల్లో చెరసాల్లో ఉండడానికి కారణము కూడా ఆయన కొన్ని నేర్చుకున్నాడు. ఎవరు? యోసేపు ఆ పరిస్థితుల్లో కొన్ని నేర్చుకున్నాడు. ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో బలపరచబడ్డాడు. మనం కూడా అంతే, శ్రమల్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంది. ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనక మనం అనేకమైన నేర్చుకోవాల్సి ఉన్నాయని మర్చిపోవద్దండి. అవన్నీ దేవుడు మనకి నేర్పించడం కోసమే. ఇప్పుడు బంగారాన్ని అగ్నిలో వేయకపోతుంది, మంచి శ్రేష్టమైన బంగారం లాగా వస్తుందండి, మేలిమి బంగారం అవుతుంది కాదు. తనలో ఉన్న మస్తంతో పోవాలి అనేది అగ్నిలో వెయ్యాలా, కాల్చబడాలా, కొలిమిలో వెయ్యాలా, కాల్చబడాలా. అంటే మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క కొలిమి లాంటి శ్రమలు మన జీవితంలోకి రావాలి. వచ్చినప్పుడే మనం బంగారం వలె యోబంటాడు నా జీవితంలో. ఏమంటాడైనా, నేను శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడి ఉన్నానన్నాడు. ఎన్నో శోధనలు వచ్చాయి యోబు జీవితంలో కదా, సమస్తమును కోల్పోయాడు. కానీ సువర్ణం వలె మార్చబడ్డాననే మాట ఒక సాక్ష్యం చెప్పుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో సమస్తమును కోల్పోయినా, నీ బంధువుల్ని, స్నేహితుల్ని, మిత్రుల్ని కోల్పోయినా కదా, నీ తల్లిదండ్రులు నువ్వు కోల్పోయినా, నీ ఆస్తిని కోల్పోయినా, నీ ఆరోగ్యాన్ని కోల్పోయినా, మరి అవన్నీ కోల్పోయినప్పటికీ యోబు వలె విశ్వాసం ఇచ్చే నిరీక్షణతో ప్రభు వైపు చూసినట్లయితే నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో మళ్ళా 2 ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు, సమస్తమును నీకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క జీవితంలో కూడా అలాగే జరిగిందండి. పిలిపించారు, అక్కడికి వెళ్ళాడు. ఎవరి దగ్గరకండి? ఫరో గారి దగ్గరికి పిలిపించబడినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన కలభావం చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఏం చేశాడు, ఐగుప్తు దేశాన్ని అంతటికీ ఒక ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, ఆయన మీద నేరాలు మోపబడి కదా ఒక నేరస్తుడిగా చెరసాల్లోకి వెళ్ళాడు. అదే వ్యక్తిని దేవుడు విడిపించి అదే ఐగుప్తు దేశంలో అదే ఫరో దగ్గర ఏం చేస్తాడు, ఆ దేశానికి అంతటికి ప్రధానిగా నిలబెట్టాడు. ఇంకప్పుడు రాజుగారు అంటున్నారు, సమస్తమును నీవే చూసుకో. ఏది మొత్తం అసలు ఇక్కడ ఏమి జరుగుతూ ఉన్నదో ఏంటో మొత్తము కూడా నీవే చూసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్వేషింపబడటం, వెలివేయబడటము మనకది మేలండి కదా. కీడు వెనక మేలు దాగి ఉన్నది అని చెప్పిన రీతిగా యోసేపు జీవితంలో కీడు వచ్చింది, అది మేలుగా దేవుడు మార్చాడు. అన్య దేశంలోనే అన్ని జనుల మధ్య కదండి దేవుడు ఆయన ఒక తలగా నిలబెట్టి ఆయన ద్వారా బలమైన కార్యములు అక్కడ జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లేయ ద్వేషింపబడ్డది కానీ దేవుడి జ్ఞాపకం చేసుకొని ఆమె సంతానము ద్వారా ఎంతమంది కుమారులు వచ్చారంటే 12 గోత్రముల వారు 10 గోత్రాలు వారి సంతానముగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చివరికి రాహేలును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఎందుకంటే తను కూడా ఏం చేసింది, అసూయ ఇదంతా విడిచిపెట్టి ప్రభు తటామే తిరిగిన తర్వాత జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని కూడా
తెలిసి ఆమె కూడా 2 కుమారులను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనని మర్చిపోసాలడు. మనం ఏం చేయాలా? ఆయన మర్చిపోడు కాబట్టి మనము మర్చిపోని దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ముందుకు సాగుదాం. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుదాం. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థించుదాం. ఆ వాగ్దానాన్ని మన కుటుంబంలో నెరవేర్చమని ప్రార్థించుదాం. ఎక్కడైతే నువ్వు వెలివేయబడ్డావో, తృణీకరించబడ్డావు, అక్కడే తలెత్తుకునేటట్టుగా నేను దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ లాంటి జీవితాన్ని దేవుడు మొదలుగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు, దేవునిలో కొనసాగు. దేవుడు సమస్తముని అనుగ్రహించి ఆయన యొక్క మహిమలో మిమ్మల్ని వాడుకొని ముందుకు నడిపించునుగాక. ఈ యొక్క వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.